ఓం నమో మహద్భ్యో గురుభ్యః. భర్తృహరి సుభాషితాలు చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. అందులో ఈనాడు చెప్పబోయేటటువంటి విషయం చూద్దాం. మృగమీన సజ్జనానాం తృణజల సంతోష విహిత వృత్తీనాం లుబ్ధక దీవర పిశునాః నిష్కారణమేవ వైరిణో జగతి. మృగమీన సజ్జనానాం, మృగములు అంటే లేళ్ళు, మీనములు అంటే చేపలు, సజ్జనానాం సజ్జనులు. వీళ్లకు లుబ్ధక ధీవర పిశునాః. లుబ్ధకుడు అంటే వేటగాడు, అంటే పోయేవాడు అనుకున్నాం. దీవర అంటే జాలరి, చేపలు పట్టేటటువంటి వాడు. పిశునాః చాడీలు చెప్పేటటువంటి వాళ్ళు. వీళ్ళంతా కూడా వాళ్లకు నిష్కారణంగా వైరిణో జగతి, కారణం లేదు, శత్రుత్వానికి కారణం లేదు వాళ్ళకు. కానీ పరస్పరం ఆ మృగాలకేమో వేటకాళ్ళు, ఆ మీనాలు చేపలకేమో ధీవరులు అంటే జాలరులు, సజ్జనానాం సజ్జనులకేమో పిశునులు అంటే చాడులు చెప్పేటటువంటి వాళ్ళు నిష్కారణంగా లోకంలో వైరులవుతూ ఉన్నారు అంటున్నాడు. మరి అవి వీళ్లకు మృగాలు మరి తృణాలను తిని బ్రతుకుతాయి. తృణాలను అంటే ఏంటి? గడ్డి పరకలను తింటాయి లేళ్ళు. దాని తర్వాత మీనములు జలాల్లో విహరిస్తాయన్నమాట. దాని తర్వాత సజ్జనులు సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అంటే ఈ లేళ్లకేమో గడ్డి పరకలు ఆహారంగా ఉంటాయి. గడ్డి పరకలు ఆహారంగా కలిగినటువంటి లేళ్లకు జలాలలో సంచరించేటటువంటి మీనములకు, చేపలకు, అదేవిధంగా సంతోషంగా జీవించేటటువంటి ఈ సజ్జనులకు లుబ్ధక దీవర పిశునాః. ఈ బోయవాడు, ఆ చేపలు పట్టేటటువంటి వాడు అంటే జాలరి, పిశునాః చాడీలు చెప్పేటటువంటి వాళ్ళు. ఈ మరి వీళ్ళంతా కూడా నిష్కారణంగా శత్రువులు అవుతూ ఉన్నారు అన్నమాట. మామూలుగా ఏదైనా అపకారం చేస్తే శత్రుత్వం ఏర్పడుతుంది. కానీ ఇక్కడ ఆ లేళ్ళు బోయేవాళ్ళకి ఏమీ అపకారం చేయడం లేదు. అదేవిధంగా చేపలు ఆ జాలర్లకు ఏమీ అపకారం చేయడం లేదు. ఆ సంతోషంగా జీవించేటటువంటి సజ్జనులు ఉన్నారే, వాళ్ళు ఎవరిని ఏమి అనడం లేదన్నమాట. వాళ్ళని చూసి ఈ చాడీలు చెప్పేటటువంటి వాళ్ళు పెట్టలేకపోతున్నారు అన్నమాట. అంటే చాడీలు చెప్పేటటువంటి వాళ్ళను సజ్జనులు కదా, మరి సజ్జనులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా చేసుకొని మనకెందుకులే అనుకుంటారు. కానీ వీళ్ళపైకి యుద్ధానికి వచ్చేటటువంటి వాళ్ళు కాదు అన్నమాట. ఈ విధంగా మృగమీన సజ్జనానాం తృణజల సంతోష విహిత వృత్తీనాం మృగమీన సజ్జనానాం లుబ్ధ ధీవర పిశునాః నిష్కారణమేవ వైరిణో జగతి అంటున్నాడు. దాని తర్వాత దీనికి ఏనుగు లక్ష్మణ కవి చెప్పినటువంటి పద్యాన్ని చదువుకుందాం. కసవుచే నీటిచే మోదకలన చేత బ్రతుకు మృగమీన సజ్జన ప్రకరణమునకు శబరకై వర్త సూచక జనులు జగతి కారణము లేని పగవారు గారె తలప. కసవుచే నీటిచే మోదకలన చేత బ్రతుకు మృగమీన సజ్జన ప్రకరమునకు శబరకై వర్త సూచక జనులు జగతి కారణము లేని పగవారు గారె తలప. దాని తర్వాత మరొక పద్యము. విపదితైర్యమతాభ్యుదయే క్షమా
సదశివాక్పటుతాయుధి విక్రమ యశసి చాభిరతర్వ్యసనం శృతౌ ప్రకృతి సిద్ధమిదం హి మహాత్మనా. లోకంలో మహాత్ములకు ప్రకృతి సిద్ధంగా వచ్చేటటువంటివి ఇవి అన్నమాట. మహాత్ములైనటువంటి వాళ్లకు, గొప్పవాళ్లకు ప్రకృతి సిద్ధంగా వచ్చేటటువంటి గుణాలు ఉన్నాయి. వాటిని చెప్తున్నాడు భర్తృహరి. విపది ధైర్యం, ఆ మహాత్ములకు ఆపదలు కలిగితే మరి వాళ్ళు భయపడరన్నమాట, ధైర్యం వహించి ఉంటారట. అభ్యుదయే క్షమ, బాగా అభ్యుదయం అంటే బాగా సంపదలు కలిగినాయనుకోండి, వాళ్ళు పొంగిపోరు అన్నమాట, విర్రవీగిపోరు, మాకింత ధనం ఉంది అని గొప్పలు చెప్పుకోరు. మరి ఆ పేదవాళ్లను హీనంగా చూడరన్నమాట. ఎంత ధనం వచ్చినా ఆ మహాత్ములు క్షమ, ఓర్పు కలిగి ఉంటారు అంటున్నాడు. సదశివాక్పటుత, సభలలో అంటే 10 మంది చేరినటువంటి సభలలో వాక్పటిమను ప్రదర్శిస్తారన్నమాట మహాత్ములు. వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు బాగా అందంగా, పటుత్వంగా ఉంటాయి అంటున్నాడు. యుద్ధి విక్రమ, ఆ మహాత్ములు యుద్ధం చేయాల్సి వస్తే ఆ యుద్ధంలో తన యొక్క పరాక్రమాన్ని చూపెడతారన్నమాట. యశసి చాభిరతి, యశస్సి మహాత్ములు ఏం కోరుకుంటారు? కీర్తి కాముకులు అన్నమాట. కీర్తిని సంపాదించడంలో అభిరతి, కోరిక కలిగి ఉంటారట. వ్యసనం శృతవు, శృతవు అంటే వేదాధ్యయనం, జ్ఞానాన్ని సంపాదించడం. దాంట్లో వ్యసనం అంటున్నాడు. వ్యసనం ఏమిటంటే ఆసక్తి కలిగి ఉంటారట. ఇది ప్రకృతి సిద్ధమిదం హి మహాత్మనాం అంటున్నాడు. విపది ధైర్యమతాభ్యుదయే క్షమా సదశివాక్పటుతాయుధి విక్రమ యశసి చాభిరతిర్వ్యసనం శృతౌ ప్రకృతి సిద్ధమిదం హి మహాత్మనా. మరి ఏనుగు లక్ష్మణ కవి ఏం చెప్తున్నాడు చూద్దాం. ఆపదలందు ధైర్యగుణ ఆపదలందు ధైర్యగుణము అంచిత సంపదలందు తాల్మియున్ భూప సభాంతరాళమున పుష్కల వాక్చతురత్వము ఆజి బాహాపటు శక్తియున్ యశమునందనురక్తియు విద్యయందు వాంఛా పరివృద్ధియున్ ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాడికిన్. ఆపదలందు ధైర్య గుణము అంచిత సంపదలందు తాల్మియున్ భూప సభాంతరాళమున పుష్కల వాక్చతురత్వము ఆజి బాహాపటు శక్తియున్ యశమునందనురక్తియు విద్యయందు వాంఛా పరివృద్ధియున్ ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికిన్. దాని తర్వాత మరొక చక్కటి శ్లోకం. కరే శ్లాఘ్య త్యాగ శిరసి గురుపాద ప్రణయిత ముఖే సత్యావాణి విజయీ భుజయోర్వీర్యమతులం హృది స్వచ్ఛావృత్తి శ్రుతమధిగతం చ శ్రవణయోః వినాప్యైశ్వర్యేణ ప్రకృతి మహతాం మండనమిదం. కరే శ్లాఘ్యస్త్యాగః, కరే శ్లాఘ్యస్త్యాగః అంటున్నాడు. ఈ కరే అంటే హస్తమునందు, శ్లాఘ్య సకలలోక ప్రశస్త అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే మామూలుగా సత్పాత్ర ధ్యానం చేయడం అనేది త్యాగ అంటే దానం చేయడం. అది వాళ్లకు ఆ లోకులు పొగడదగినటువంటి దానగుణము వాళ్ళ చేతుల్లో ఉంటుందన్నమాట, సజ్జనుని యొక్క మహాత్ముల యొక్క చేతిలో.
శిరసి గురుపాద ప్రణయిత. వాళ్ళ యొక్క శిరస్సు నందే ఉంటుంది గురుపాద ప్రణయిత అన్నమాట. గురువుల యొక్క గొప్ప వాళ్ళ యొక్క పాదముల యందు ప్రణయిత అంటే ప్రేమ కలిగి ఉంటారు. అంటే గురుపాదములను నమస్కరించట యందు ఆసక్తి, ప్రేమ, అభిమానం కలిగి ఉంటారన్నమాట. ముఖే సత్యవాణి, వాళ్ళ యొక్క నోటి గుండా సత్యవాణి నిజమైనటువంటి వాక్కులు వస్తాయన్నమాట. విజయ భుజయోర్వీర్యమతులం, భుజయోహో వాళ్ళ యొక్క బాహుల నుండి, భుజముల నుండి మరి విజయ్ జయి అంటున్నాడు. వీర్యమతులం జయమును కలుగు చేసేటటువంటి సాటి లేని వీర్యం ఉంటుందన్నమాట ఆ మహాత్ముల యొక్క భుజాలలో. హృది స్వచ్ఛావృత్తి, నిర్మలమైనటువంటి మనస్సు కలిగి ఉంటారన్నమాట వాళ్ళు. శృతం అధిగతం చ శ్రవణయో, మరి వాళ్ళు శ్రవణయో అంటే ఈ చెవుల నుండి అధిగతం నేర్వబడినటువంటిది శాస్త్రం అన్నమాట. అంటే ఆ మహాత్ములు తమ యొక్క చెవుల నుండి, చెవులతో మరి శాస్త్రాన్ని మరి వింటూ ఉంటారన్నమాట. వినాప్యైశ్వర్యేణ, వీళ్లకు ఐశ్వర్యం లేకపోయినా కూడా ప్రకృతి మహతాం మండనమిదం, ఈ మహాత్ములకు ప్రకృతి సిద్ధమైనటువంటి, స్వభావ సిద్ధమైనటువంటి మండనం, అలంకారము అంటున్నాడు. చూడండి మరొకసారి. కరే శ్లాఘ్యస్త్యాగ శిరసి గురుపాద ప్రణయిత, ముఖే సత్యవాణి విజయ భుజయోర్వీర్యమతులం, హృది స్వచ్ఛావృత్తి శృతమధిగతం చ శ్రవణయో, వినాప్యైశ్వర్యేణ ప్రకృతి మహతాం మండనమిదం. దాని తర్వాత ఏనుగు లక్ష్మణ కవి చెప్పినటువంటి తెలుగు పద్యం. కరమున నిత్యదానము ముఖంబున సునృతవాణి, ఔదలం గురు చరణాభివాదనము, అకుంఠిత వీర్యము దోర్యుగంబునన్, వరహృదయంబునన్ విశదవర్తనము, అంచిత విద్య వినులన్ సులిచిర భూషణంబులివి, సూర్యులకు సిరిలేని ఎప్పుడు. సూర్యులనేటువంటి వాళ్ళకు సంపదలు లేనప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళకు ఆభరణాలట. అంటే చేతికి ఆభరణం ఏదంటే నిత్యం ధ్యానం చేయడం, ముఖానికి సత్యం పలకడం అన్నమాట, శిరస్సుకి గురుచరణాలకు అభివందనం చేయాలనుకోవడం, మరి భుజాలకు మొక్కవోనటువంటి విజయాన్ని చేకూర్చేటటువంటి పరాక్రమం ఉంటుందట, అది వాళ్ళకి అలంకారం. వర హృదయంబునన్ విశదవర్తనం, మనస్సులో మరి స్వచ్ఛమైనటువంటి బుద్ధి ఉంటుందన్నమాట. అంచిత విద్య వినులన్, చెవులతో అంచిత విద్య అంటే మంచి విద్యను వాళ్ళు నేర్చుకోవాలని, వినాలని కుతూహలపడుతూ ఉంటారు అంటున్నారు. హరి ఓం తత్సత్.